చేసుకోవచ్చు, సవాల్ చేసుకోవచ్చు, కామన్గా జరిగే విషయమే. అయితే పాపం నిన్న నుంచి బీజేపీ పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్రను మొదలుపెట్టి ప్రజల్ని మోసం చేసే యాత్రకు శ్రీకారం చుట్టిండు. పచ్చి అబద్ధాలతోని, అర్ధరహితమైన ఆరోపణలతోని ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా, ప్రజల్లో వాస్తవాలు చర్చకు రాకుండా చేయడం కొరకు వాళ్ళ యాత్ర చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన నోటుకొచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తూ, కుటుంబం పైన అర్థం లేని ఆరోపణలు చేస్తూ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పితే మేము కూడా ఆహ్వానించేవాళ్ళం. మోడీ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడు ఈ దేశంలో పెట్రోల్ ధర 60 రూపాయలు, డీజిల్ ధర 50 రూపాయలు ఉండే. ఇవాళ మేము విజయవంతంగా 100 దాటించినాం, 100 రూపాయలు దాటించినాం రెండింటిని. అందుకే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడిగి ఉంటే ప్రజలు ఏం సమాధానం చెప్పేవాళ్ళు అర్థమయ్యేది. లేదా ఆనాడు 400 ఉన్న గ్యాస్ ధర ఇవాళ 900 దాటించినాం, అది కూడా 1000 రూపాయలకు తీసుకోబోతున్నాం. అందుకని మహిళలు మమ్మల్ని ఆశీర్వదించాలని అడిగుంటే కిషన్ రెడ్డి గారు వాస్తవం మాట్లాడినట్టుకుంటుండే. కిషన్ రెడ్డి గారు ఆ విషయాలు మాట్లాడలేదు. లేదా మేము 2014లో కానీ 18లో కానీ మేము 19లో కానీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినాం, ఈ హామీలు ఇచ్చినాం, దీంట్లో పలానా హామీ నెరవేర్చినామని చెప్పి ఒకటని చెప్పి ఉంటే బాగుండేది. ఒక్కటంటే ఒక్కటి ఏం చేసిండ్రు ఈ దేశానికి మోడీ గారి పరిపాలనలో? చీపుర్లు చేతికిచ్చి బజార్లు ఊకండి, మీరే ఊకండి, మేము మాత్రం దానికి స్వచ్ఛ భారత్ పేరు పెట్టుకుంటాం, మీ డబ్బులతో మీరు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, మేము దానికి జన్ధన్ అని పేరు పెడతాం. గివి చెప్పిండ్రు, గివి చేసిండ్రు. ఏమైంది అసలు మీరు చెప్పిన మాట? ఈ దేశంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఊదరగొట్టిండ్రు. ఏం స్కిల్? అబద్ధాలు చెప్పే దాంట్లో స్కిల్ మీరు నేర్చుకున్నారు. కింది నుంచి పై స్థాయి కనుక మీ బీజేపీ పార్టీ కార్యకర్తలకి అబద్ధాలు చెప్పే స్కిల్ ఒకటి నేర్పారు తప్ప ఈ దేశ యువతకి ఏం స్కిల్ నేర్పలేదు. అన్నిటికీ మించిన పెద్ద మోసం, నాకు అవకాశం ఇస్తే ఈ దేశ ప్రజల సొమ్మంతా, కష్టమంతా, ఈ దేశ ప్రజల చెమటంతా స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టబడి ఉంది, లక్షల కోట్ల రూపాయలు, వాటిని బయటికి తెస్తా అని చెప్పాను. నోట్ల రద్దు చేసినప్పుడు ఎందుకు చేసినారని అడిగితే మేము చెప్పినాం కదా, మీకు మాట ఇచ్చినాం కదా ఎన్నికల్లో నల్ల డబ్బు మొత్తం బయటికి తెస్తామని చెప్పి, అందుకే రద్దు చేసినాం, దీంతో నల్ల డబ్బు తెస్తాం అని చెప్పినారు. నల్ల డబ్బు లేదు కదా, ప్రజల చేతుల్లో ఉన్న తెల్ల డబ్బే పోయింది. ప్రజల్ని పచ్చి దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు ఈ దేశ ప్రజల్ని. నల్ల డబ్బును మరింత ఎక్కువ దాచుకోవడానికి ఉపయోగపడే 2000 నోట్లు తెచ్చింది తప్ప ఈ దేశానికి మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిందేం లేదు. పైగా మమ్మల్ని మాట్లాడుతున్నారు, ఏందో వాళ్ళ డబ్బులు తెచ్చిస్తేనట మేము వాటిని దుర్వినియోగం చేసినామంట.
ఎక్కడ చూపిస్తావా కిషన్ రెడ్డి గారు? మీ పాలిత రాష్ట్రాల్లో, మీ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి కేంద్రంతో పాటు. కేంద్ర ప్రభుత్వం కూడా మీరు ఉండగా ఒక్క రాష్ట్రంలో 2,000 రూపాయల పెన్షన్ చూపిస్తారా? ఉన్నదా మీకు దమ్ము? చివరికి మీ మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనైనా చూపిస్తారా 2,000 రూపాయలు, 3,000 రూపాయల పెన్షన్? మీరు పెన్షన్ల పేరు మీద ఇస్తున్నది ఎంత? మేము దుర్వినియోగం చేస్తున్నది ఎంత? ఏది దుర్వినియోగం? 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం దుర్వినియోగమా? చూపిస్తారా మీ రాష్ట్రాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు? ఏ పేదింట్లో పెళ్లి జరిగినా అది కన్నీళ్లతో జరగొద్దని, అప్పుల బాధతో జరగొద్దని, ఆ పెళ్లికి చేసిన అప్పు వల్ల ఆ కుటుంబంలో ఆత్మహత్య జరగొద్దని ప్రభుత్వమే స్వయంగా 1,116 రూపాయలు అందించే కార్యక్రమం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలు మీ గుజరాత్, మీ మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఇవాళ కర్ణాటకలో కూడా మధ్యలో ప్రజలు ఓడించిన అక్రమంగానూ దుర్మార్గంగానూ పరిపాలన చేస్తున్న ఆ రాష్ట్రంలో చూపిస్తారా మీరు? ఎక్కడ చూపించగలుగుతారు? చూపిస్తారా మిషన్ భగీరథ ఈ దేశంలో ఎక్కడైనా? కట్టినరా ఒక్కటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీ రాష్ట్రాల్లో? ఇదా దుర్వినియోగం? కేసీఆర్ చేసే దుర్వినియోగం ఇదన్నట. మా పథకాల్ని కాపీ కొట్టి కూడా చక్కగా అమలు చేసిన సందర్భం లేదు ఇప్పటివరకు మీరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా. అబద్ధాలతో పార్టీలు నడుపుతాం, అబద్ధాలు చెప్పి కేసీఆర్ పైన ఉన్న ప్రేమను పోగొడతాం ప్రజల్లోంచి అని భ్రమలో మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే మాట్లాడితే కుటుంబ పాలన నిజమే. మేము కుటుంబాలు ఈ దేశంలో వస్తున్న సాంప్రదాయం ప్రకారం కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మేము కుటుంబాలను వదిలేసి పరిపాలించడం కాదు, అందులో ఏం సందేహం లేదు. కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం మేము. మీరు ఎక్కువ మాట్లాడితే మేము విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎవరిని మేము పైనుంచి తీసుకొచ్చి పెట్టలే, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉన్నారు. మాట్లాడితే కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? కేంద్రం ఆయన పాకిస్తాన్ నుంచి తీసుకొని తెస్తున్నారు మీరు డబ్బులు. ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా? లేదా గుజరాత్ డబ్బులు ఏం తెచ్చి ఈ దేశంలో పంచుతున్నారా మీరు ఏమైనా తెలంగాణ ప్రజలకి, ఇంకా రాష్ట్ర ప్రజలకి? వాస్తవానికి మాకు రావాల్సిన వాటా, తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కు, మేము గడుతున్న పన్నుల నుంచి ఈ దేశాన్ని బతికించడానికి, ఈ దేశాన్ని నిలబెట్టడానికి తెలంగాణ ప్రజలు గడుతున్న డబ్బుల్లో మా వాటా, న్యాయంగా ఇవ్వాల్సిన వాటాని ఇస్తలేరు ఇంకా మొత్తం. ఒక్క రూపాయి ఇచ్చినట్టు నిరూపించగలుగుతావా కిషన్ రెడ్డి గారు? మాకు రావాల్సిన వాటా కంటే ఒక్క పైసా బీజేపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా నువ్వు కానీ ఇంకా ఇతరులు ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినరా? నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది, మిషన్ భగీరథ ఒక అద్భుతమైన పథకం,
ఇది దేశమంతటి కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం చాలా బాగా గొప్పగా చేస్తూ ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాల్సిన అక్కర ఉంది అనే మాట చెప్తే కూడా 5 రూపాయలు కూడా వేధించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అదొక వరప్రదాయని, ఇవాళ తెలంగాణకి ఒక ధైర్యం ఇచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుకైనా కేంద్ర సాయం చేయండి అని చెప్పి 100 సార్లు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం స్పందించలేదు. ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, మీరు ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళని ఇవ్వకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. కొత్తగా తెచ్చే విద్యుత్ చట్టాలు, రైతు చట్టాలతో ఈ దేశ రైతాంగం నడ్డివిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ధరలు పెంచి మొత్తం 130 కోట్ల మంది ప్రజల నడువులు విరగొడుతున్నారు. కొత్త చట్టాలు తెచ్చి రైతాంగాన్ని నాశనం చేసే పని చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు. ఏది పడితే అది మాట్లాడవచ్చు, ఏ అబద్ధాలతోనైనా పూట గడపవచ్చు. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం మీతో కాదు. మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. కేంద్ర మంత్రి ఉన్నారు, మిగతా వాళ్ళు గాలి మనుషులు గాలి మాటలు మాట్లాడతారు, నిజమే. కేంద్ర మంత్రికి మాట్లాడేటప్పుడు గాలి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము మాట్లాడే ప్రతిదానికి ఆధారం చూపిస్తాం, ప్రజల ముందట నిరూపిస్తాం. మీరు మాట్లాడిన మాటకు నిరూపణ చేస్తారా? కేసీఆర్ గారి నుంచి మీరు మాట్లాడే మాటలు ప్రజల్లో నిలబడని మాటలు మాట్లాడడం మంచిది కాదు. కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ప్రభుత్వాలుగా ఏం చేస్తున్నామో మాట్లాడాలి. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పేసిస్తే ప్రజలు ఏదో నమ్ముతారు, మా పార్టీకి ఎందో ఓట్లు వస్తాయని అనుకుంటే, ప్రజలు మా వైపు వస్తారనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. మీరు మాట్లాడినా మేము మాట్లాడినా ప్రజలకు ఆ విజ్ఞత ఉంది. ఎవరి హయాంలో ఏం జరుగుతుంది, ఎవరి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఒక్కటంటే ఒకటికి ఇప్పటికి ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసినాం. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు, ₹1 ఎక్కువ చూపిస్తారా మీరు? చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా 42% ఏదైతే నిర్ణయించబడిందో ఆర్టికల్ 286 ప్రకారం దాని మించి ₹1 ఎక్కువ తెచ్చినట్టు చూపిస్తారా మీరు? అమిత్ షా గారిని అడిగారు, దానికి సమాధానం లేదు. కానీ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలు నమ్మించవచ్చు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు ఇక నుంచి రేపటి నుంచి అయినా మీ యాత్రలో నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు పెంచిన ధరలేందో, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలేందో వాటిని తీసుకుపోయి ఎక్కడ మూటగట్టి పెట్టినరో ప్రజలకు చెప్పండి. కేంద్రాన్ని విమర్శిస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. ఏమని విమర్శించినాం? ₹100 పెట్రోల్ దాటిందనేది నిజం కాదా? అదేమైనా ఆరోపణ, అదేమైనా విమర్శ? ప్రజలు కొనుక్కుంటున్నారు కదా. ప్రజలు ఎందుకు? మీరు వెళ్తున్న కారు డ్రైవర్ని అడిగితే చెప్తాడు కదా. మనం నడుపుతున్న కారులో పోసే డీజిల్ ధర ఏంది, పెట్రోల్ ధర ఏంది అడిగితే చెప్తాడు కదా.
ఏం అబద్ధం ఉంది దాంట్లో? ప్రధానమంత్రి గారు మోడీ గారు తిరిగే కార్ డ్రైవర్ అడిగినా చెప్తాడు, కిషన్ రెడ్డి గారు మీరు తిరిగే కార్ డ్రైవర్ అడిగినా చెప్తాడు. మరి ఆయన ఉందంటే ఆయన విమర్శ చేసినట్ట, మిమ్మల్ని మేము ఆరోపణ చేసినట్ట? 150 అని చెప్పాలా? గ్యాస్ ధర 900 నిజం కాదా? ఏది అబద్ధం దీంట్లో? అబద్ధాలు ఆడడం మీ అలవాటు, అర్థం లేని మాటలు మాట్లాడడం అలవాటు. ప్రజల్ని ఒక మాట చెప్పి ఓట్లు తీసుకొని ఇంకో పని చేస్తూ మోసం చేస్తుంది మీరు తప్ప మేం కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇవాళ ఈ దేశంలో కేసీఆర్ను మించిన అద్భుతమైన పరిపాలన అందించిన ముఖ్యమంత్రి ఎవరు లేరనే విషయం ఏ రాష్ట్ర ప్రజలు అడిగినా చెప్తారు. పక్కన ఒకవైపు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ప్రజలు బృందాలుగా వచ్చి అడుగుతున్నారు, సార్ మీరు మా రాష్ట్రం అనుకుంటే బాగుండు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కేసీఆర్ మా దగ్గర ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. ఊరికినే రాదు, మేము పర్యవేలు చేసుకుంటే రావట్లే. పక్కనున్న రాష్ట్రాల ప్రజలు, పక్క గ్రామాల ప్రజలు పోల్చుకుంటున్నారు. మీ పరిపాలనలో ఉన్న కర్ణాటక ఏం జరుగుతుంది, యువతల గ్రామంలో ఏం జరుగుతుంది, యువతల రైతాంగం ఎట్లా ఉన్నారు, అవతల రైతాంగం ఎట్లా ఉన్నారు. ఒక అమ్మాయి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఏం వస్తుంది, ఆ ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది? ఒక పెళ్ళైన అమ్మాయి నెల తప్పితే ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి వస్తుంది? కేసీఆర్కి ఇట్లాంటి పథకం ఏంది? డెలివరీకి కూడా ఒక ఫోన్ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీ చేయించి తల్లి బిడ్డల్ని మళ్ళీ క్షేమంగా ఇంటి దగ్గర దించొచ్చే కార్యక్రమం ప్రజల ముందర కనబడుతుంది. చూపిస్తారా మీ రాష్ట్రాల్లో ఎక్కడైనా? అందుకే ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు మీరు అబద్ధాలు మాట్లాడడం మానేయండి, అర్థం లేని ఆరోపణలు చేయడం మానేయండి. వ్యక్తిగతమైన కక్షతోని, ఈర్ష్యతోని కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడడం మానేయండి. వాస్తవాలు చెప్తేనే ప్రజలు అంగీకరిస్తారు తప్ప అబద్ధాలతో పార్టీలు నడుపుదామని, అబద్ధాలతో యాత్రలు చేద్దామని అనుకుంటే మీకు ప్రయోజనం ఉండకపోగా ప్రజల్లో మీరే అబాస్ పాలవుతారనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. వాళ్ళే కదా ఈ దేశంలో కుక్కని రాణిస్తలేం, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, బార్డర్లు కాబట్టి. హైదరాబాద్లో తాలిబాన్లు ఉండంటే తప్పకుండా అది మోడీ గారి ఫెయిల్యూర్, బీజేపీ ఫెయిల్యూర్, కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్. మురళీధరరావు ఒప్పుకున్నందుకు, వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. వాళ్ళ చేత కాకపోతే మాకు అబ్బాయి చెప్తే మా పోలీస్, తెలంగాణ పోలీస్ బ్రహ్మాండంగా తీసి బయటపడేస్తుంది. ఈ దేశంలో చాలా రాష్ట్రాలకు సాయం పడుతుంది మా పోలీస్. తప్పకుండా మురళీధర్ గారు వాస్తవం ఒప్పుకుంటున్నాడేమో మరి మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి, బార్డర్లు దాటి ఉగ్రవాదులు రాకుండా ఆపడంలో. అందుకే చెప్తున్నా, కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిది. నోటికి ఏది వస్తుంది మాట్లాడొద్దు, నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. తాలిబాన్ అహ్మదాబాద్కు వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా తప్పు కేంద్రాందే కదా. అంత చేతగాని కేంద్రం ఎదుర్కొండాలి. అక్కడెక్కడనో పోయి అవతల దేశంలో చేసి వచ్చినాం, మేము బాంబు ఉన్నో చేసి వచ్చినామని చెప్పిండు కదా మరి వాళ్ళ కేంద్ర మంత్రి గారు నిన్న. మరి హైదరాబాద్కి వచ్చి ఉన్నారంటే, ఆయన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఉన్నారంటే 100% వాళ్ళ ఫెయిల్యూర్. అది వాళ్ళు వచ్చి అనుకుంటే వాళ్ళ ఫెయిల్యూర్.
మాకప్ప చెప్తే తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ పోలీసుగా మేము బ్రహ్మాండంగా డీల్ చేస్తాం. చట్ట వ్యతిరేక శక్తులు ఏరిపారేయడంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 ఉంది. శాంతి భద్రతలు ఈ దేశంలో బ్రహ్మాండంగా ఉన్న పట్టణం హైదరాబాద్, రాష్ట్రం తెలంగాణ. అది ఎవరిని అడిగినా చెప్తారు. రైట్, థ్యాంక్ యూ.